సర్వోన్నతుడ సర్వసృష్టికర్త అయిన మా కన్న తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, నా తండ్రి నీ బిడ్డలు అంత ఆసక్తిగా నేను ఆరాధించడానికి వచ్చి ఉన్నారయ్యా. నీ బిడ్డలకు ఇచ్చిన ఆసక్తిని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, రావాల్సిన నీ దౌర్జన్యులను మా మధ్యకు నడిపిస్తారని ప్రార్థిస్తూ, వచ్చిన నీ బిడ్డలను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, ఇప్పటి వరకు పాటల ద్వారా నేను మహింపరిచి ఉన్నాను. నా తండ్రి ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటలు మేము ఆలోచిస్తుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు అని, ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మానుసారంగా సత్యవాక్యాన్ని సరిగా విభజించి నీ బిడ్డలకు బోధించగలిగిన సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడి సహాయమును మీరు మాకు అనుగ్రహిస్తారని ప్రార్థిస్తూ, ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు మరి వాక్యాన్ని ఆలోచిద్దామండి. ఎందుకంటే మన మధ్యకి అనేక మంది దైవజనులు వస్తున్నారు, పెద్దలు. ఈరోజు ఈ పాట ఫ్రోమి రిలీజ్ చేయడానికి దేవుని సంకల్పం సంగమే అనే ఈ ఆల్బమ్లోని ఇది రెండో పాట ఈరోజు మరి రిలీజ్ కాబోతుంది. అంటే ఫ్రోమ్ ఓన్లీ పాట పూర్తిగా ఎప్పుడవుతుందయ్యా అంటే జనవరి, ఇది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో మరలా వంశీ గారు మన మధ్యకు వస్తాడు. క్రీస్తు దైవత్వ విషయంలో మరలా మనందరం కలిసి మళ్ళీ వంశీ గారు మన మధ్యకు వస్తారు. కాబట్టి దీని విషయంలో మీరు అందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మేము మనవి చేయొచ్చు. నేను ప్రసంగంలోకి వెళ్ళే ముందు ఒక విషయాన్ని మీకు నేను తెలియపరచాలనుకుంటున్నాను. ఒక 2 రోజుల క్రితం యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఒక పోస్ట్ వదిలారు. ఆ వదిలిన వ్యక్తి ఎవరో తెలియదు, తన అడ్రస్ లేదు, తన బయోడేటా లేదు, అతను ఎక్కడుంటాడో తెలియదు, అతని ఫోన్ నెంబర్ లేదు. అంటే ఆకాశవాణి అన్నట్టుగా ఆకాశ ఇది అంటారు కదా, అడ్రస్ లేని వ్యక్తిని. అలాగా ఒక పోస్ట్ అనేది వదిలాడు. ఏమని వదిలాడంటే ఆ పోస్ట్లో నాతో పాటు మరొక 6 సహోదరుల ఫోటోలు పెట్టి, వీళ్ళ బోధలు వినబాకండి, వీళ్ళ గతికివాదం, దేవునికి విరుద్ధమైన బోధలు అనేది ఒక పోస్ట్ వదిలాడు. మిగతా వాళ్ళ సంగతి నాకైతే తెలియదు, కానీ వాళ్ళ బోధలో వాళ్ళ క్రమ పద్ధతులు అవన్నీ కూడా వాళ్ళని పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేయొచ్చు. అయితే ఈ పోస్ట్ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను ఒకవేళ క్రైస్తవుడే ఉంటే సహోదరుడికి నేను తెలియపరుస్తుంది ఏంటంటే, నా మెసేజీలు ఎప్పుడైనా సహోదరుడు విన్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నాను ఈ పోస్ట్ పెట్టిన వ్యక్తిని. అలాగనే నేను చెబుతున్న మరి మెసేజుల్లో ఎప్పుడైనా పొరపాట్లు కానీ లేదా దేవుడికి విరుద్ధమైన బోధలో ఎప్పుడైనా నువ్వు చూసావా, విన్నావా అనేది నేను ఈ పోస్ట్ పెట్టే సహోదరుని అడుగుతున్నాను. ఎందుకంటే నాతో పాటు పెట్టిన వాళ్ళ సంగతి నాకు అంత అవసరత లేదు, కానీ వాళ్ళ గురించి మాట్లాడటానికి నా ఫోటో పెట్టాడు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. క్రీస్తు దైవత్వం విషయంలో రాజీ పడకుండా బ్రతుకుతున్న గొప్ప గొప్ప సేవకులలో నేను ఒక చిన్నవాడిని. ఇది ఈ పోస్ట్ పెట్టిన వ్యక్తి గమనించాల్సింది. క్రీస్తు దైవత్వ విషయంలో మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు, ఇంకా భూమి అంతవరకు కూడా దీని విషయంలో రాజీ పడకుండా బ్రతుకుతున్న సేవకులను మొదలుకొని అలాంటి వారిలో ఒక చిన్నవాడినైనా నేను, అంటే క్రీస్తు దైవత్వ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని నేను ప్రకటిస్తున్న వ్యక్తిని. అయితే మరి నువ్వు వాళ్ళతో నన్ను జతపరిచి ఏదో గతికివాదంలోని గతికివాదం కలిగిన వాళ్ళు ఉన్నారని, యేసుక్రీస్తు వారు దేవుడు కాదని, యేసుక్రీస్తు వారు కల్పించిన పాత్ర అని, యేసుక్రీస్తు వారు సృష్టిలో తన పాత్ర ఏమి లేదని, అలాగనే యేసుక్రీస్తు వారు ఊహ, ఆయనంటూ ఏమి లేడు, అంతా ఊహ అనే వాళ్ళని, నిజంగా ఆయన దేవుడైతే ఎందుకు చనిపోతాడు, దేవుడికి పుట్టుక మరణం ఉందా అనే వాళ్ళతో నన్ను కంపేర్ చేసావు చూసావా, అదే బాధాకరమైన విషయం. ఎందుకంటే పూర్తిగా నా గురించి తెలియలేదు అనుకుంటున్నాను. నేను తెలిస్తే ఖచ్చితంగా వారితో పాటు నన్ను కూడా కంపేర్ చేయవని అనుకుంటున్నాను. దాంతో మరి ప్రేమపూర్వకంగా నువ్వు నాకంటే చిన్నోడు అయితే ఒక అన్నగా నీ తెలియపరుస్తున్నాను, నాకంటే పెద్దోడు అయితే ఒక తమ్ముడుగా నీ తెలియపరుస్తున్నాను. దయచేసి ఒక వీడియో మనం పెట్టేటప్పుడు, ఒక ఫోటో మనం పెట్టేటప్పుడు
ఆచితూచి ఆలోచించి పెట్టడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు ఒక మాట, నీ సహోదరుని వ్యర్థుడా అంటేనే పరలోకం పోతుంది అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. వ్యర్థముగా నీ సహోదరుని వ్యర్థుడు అంటేనే నిత్య జీవాన్ని మనం కోల్పోతామని సాక్షాత్తు మన రక్షకుడైన నిత్యుడై ఉన్న దేవుడైన యేసుక్రీస్తు వారు చెప్పాడు ఈ మాట. కాబట్టి మరి నీకు ప్రేమపూర్వకంగా నేను తెలియపరిచేది ఏంటంటే, ఇలాంటి పోస్ట్ను పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి మరి నేనేంటో తెలుసుకొని, నా బోధ ఏంటో తెలుసుకొని, నా క్రమం ఏంటో తెలుసుకొని, నా పద్ధతి ఏంటో తెలుసుకొని పెట్టడం అనేది చాలా మంచిది. దయచేసి ఇలాంటి పెట్టబాకు. ఒకవేళ ఏదో మాట్లాడాలనుకుంటే స్ట్రైట్గా పోస్టర్లో నా ఫోన్ నెంబర్లు ఉంటాయి, మా తమ్ముళ్ళు కానీ నాయి కానీ. నా అడ్రస్సు మరి పల్నాడు జిల్లా నర్సాపేట మండలం ములకలూరు గ్రామం, మరి క్రీస్తు సంఘ సువార్థికుడును. అలాగనే మరి ములకలూరు ప్లస్ గురాబాలు, అలాగనే సత్తనపల్లి, ఈ 3 ప్రాంతాలు పరిచర్య చేస్తూ ఉంటాను నేను. కాబట్టి ఇది నా అడ్రస్సు. నా ఫోన్ నెంబర్ కూడా చెబుతున్నాను నీకు కావాలంటే, 9398496142. మరలా చెబుతున్నా ఫోన్ నెంబరు 9398496142. ఏదైనా నాతో మాట్లాడాలనుకుంటే మరి పోస్ట్ పెట్టిన తమ్ముడు నాతో మాట్లాడవచ్చు ప్రేమగా. మరి నేను చేస్తున్న బోధల విషయంలో కూడా మరి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి తెలుసుకోకుండా పెట్టడం అనేది నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదని నేను ప్రేమపూర్వకంగా ఒక సువార్థికుడిగా నేను ప్రేమతో హెచ్చరిస్తున్నా. కాబట్టి ఇక నుంచి నువ్వు ఆలోచిస్తావని నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఇక వాక్య భాగంలోకి మనం ప్రవేశిద్దామండి, వాక్య సందేశంలోకి మనం ప్రవేశిద్దామండి. యేసుక్రీస్తు వారి విషయంలోనే భయంకరమైన వాదన. ఇప్పుడు కాదు, ఇది ఆల్రెడీ మొదటి శతాబ్దం నుంచే ఉన్నది, కొత్త ఏం కాదు. దేవుడి నామాన్ని అవమానపరుస్తున్న వాళ్ళు ఎవరై అంటే మీరు అనుకుంటారు అన్యులు కాదు, క్రైస్తవులే. అన్యులు కాదు. అన్యులు వారి దేవుళ్ళతో పాటు కూడా, వాళ్ళ దేవుడు ఫోటోలతో పాటు కూడా యేసుక్రీస్తు వారు ఫోటో పెట్టుకుంటారు. సో ఆయన యేసుక్రీస్తు వారు నిజంగా నా ఫోటోలో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు వారా కాదనేది సెకండరీ, అది వాళ్ళకి తెలియదు. సో ఏదన్నా కానీ ఆ ఫోటో కూడా పెట్టుకొని మేము యేసుక్రీస్తు వారిని గౌరవిస్తూ ప్రేమిస్తూ అని చెబుతూ ఉంటారు వాళ్ళు. కానీ క్రీస్తు నామం అవమానపడుతుంది ఎవరి మధ్య అంటే, క్రైస్తవులను పట్టుబడుతున్న వాళ్ళల్లో కొంతమంది వాళ్ళ, అందరి వాళ్ళు కాదు, కొంతమంది వాళ్ళ. మరీ దురదృష్టకరం ఏంటంటే బోధకులను చెబుతున్న వారు వల్ల ఇంకా దేవుడి నామం అవమానపడుతుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని ఒక తెగ, మరొక తెగ వచ్చేసి వాళ్ళకి ఆయన నరుడే అనేది మరొక తెగ, మరొక తెగ వచ్చేసి వాళ్ళకి నరుడు కాదు దేవుడు కాదు, ఆయన ఒక పాత్రే అని ఒక ఆయన, అంటే ఒక క్యారెక్టర్ నిమిత్తం వచ్చి వెళ్ళిపోయిన వ్యక్తి అని మరొక అతను. మరికొంతమంది దేవుడు కాదు నరుడు కాదు, అసలు యేసుక్రీస్తు వారన్న ఆయన ఒక కన్యక గర్భవతికి పుట్టిన సాధారణమైన మనిషి, ఈయనకంటూ ఒక చరిత్ర హిస్టరీ ఏమి లేదు. ఈ మాటలు చెబుతుంది ఎవరంటే మీకు ఈ చిత్రం కూడా, బైబిల్ బట్టి సేవకు చేస్తున్న సేవకులు అనబడుతున్న వాళ్ళే. మరి కొంతమంది యేసుక్రీస్తు వారిని మీరు దేవుడు కుమారుడు అంటేనే మీకు రక్షణ, దేవుడు అంటే రక్షణ లేదు, దేవుడు అంటే మీకు రక్షణ లేదు, దేవుడు కుమారుడు అంటేనే రక్షణ, దేవుడు అంటే రక్షణ లేదు అని మరి కొంతమంది. విచిత్రం ఏంటంటే బైబిల్ గ్రంథంలో దేవుడు అనే ఆ పదజాలలో చూపిస్తుంటే ఒక తెగ ప్రత్యేకంగా, ఒక తెగ అయితే ఎక్కడైతే యేసుక్రీస్తు వారు దేవుడని రాయబడారో, అపోస్తులు ఎక్కడైతే రాశారో ఇవన్నీ మిస్టేక్ అండి, అక్కడ కొట్టేయాలండి దేవుడు అనే పదాలు అనేవాళ్ళు మరి కొంతమంది. వీళ్ళు మరి ఎలాంటి వాళ్ళు అంటే ఇక నా నోడుతూ చెప్పడం ఎందుకులే కానీ వాళ్ళకే వదిలేద్దాం. ఇది మరీ అమాయకత్వమైన విషయం. యేసుక్రీస్తు వారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 100% దేవుడే. ఫిక్స్ అయిపోండి, మనం ఫిక్స్ అయిపోవడం దీంట్లో. కాదనే వాళ్ళతో ఎప్పుడు కూడా మనం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అన్న వాళ్ళతో ఎప్పుడు కూడా మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నా. అది ప్రజల మధ్య, ప్రజల మధ్య 4 గోళ్ల మధ్య ఉండకూడదు, ప్రజల మధ్య. కాబట్టి
యేసుక్రీస్తు వారు దేవుడు అంటానికి డైరెక్ట్ అని వచనాలు ఇప్పుడు నేను చూపించబోతున్నా. డైరెక్ట్ అని వచనాలు. ఇక దేవుడు ఇక ఫిక్స్ అయిపోతాయి. యేసుక్రీస్తు వారు దేవుడు అనటానికి ఇక డొంక తిరుగుడు వచనాలు అవసరం లేదు, ఆ అర్థం కాని వచనాలు అవసరం లేదు. ఇది దేవుడనే భావమా అనే ఒక ఫీలింగ్ కలిగిన వచనాలు అవసరం లేదు మనకి. డైరెక్ట్ అని వచనాలు మనం చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు ఈయన ఎవరై ఉన్నారంటే నిత్యుడై ఉన్నాడు. ఆయన అంటే తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు మొదట్లో ఎలా అంటే నిత్యులు వాళ్ళు. అంటే నిత్యుడు అంటే అర్థం ఏంటంటే ఆది అంతం లేనివాడు. ఆది అంతం లేనివాళ్ళు ముగ్గురు ఏకమై ఉన్నారు వాళ్ళు. బైబిల్ గ్రంథములో దేవుడు అనే పదానికి ఎబ్రీ భాషలోకి వచ్చేలకే ఎలేహం అనే పదం వచ్చింది మనకి. ఎలేహం అనే పదం ఏంటంటే బహువచనం. అది బహువచనం చూపిస్తుంది. దేవుడు అనే పదం దగ్గర ఎలేహం అనే పదం. ఏది బైబిల్ పాత నిబంధన గ్రంథం ఏ భాషలో రాయబడింది? ఏ భాషలో? గ్రీకులో రాయబడింది. హెబ్రూలో రాయబడింది. ఈ హెబ్రూలో దేవుడు అనే పదానికి అర్థం ఏంటి అంటే ఎలేహం అని అర్థం. ఎలేహం అని అర్థం అన్నమాట. ఈ ఎలేహం అనే పదానికి బహువచనం వాడబడుతుంది. ఈ బహువచనంలో ఉన్న వ్యక్తులే ఒకరు తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు. అయితే అన్నట్టు రమ్మను కూర్చుంటే అన్నట్టు రమ్మను. అయితే బైబిల్లో బేసిక్ అనేది కూడా తెలియకపోవడం అనేది దురదృష్టకరం. యేసుక్రీస్తు వారు దేవుడు కాదంటున్న వాళ్ళకి బైబిల్లో కూడా బేసిక్ తెలియదు. ఇంకా చెప్పాలి అంటే యేసుక్రీస్తు వారు దేవుడు కాదన్న వ్యక్తి పబ్లిక్లోకి రాడు. మళ్ళీ పబ్లిక్లోకి వచ్చేప్పటి మాట. ఇప్పుడు మనం ఎలాగైతే సువార్త సభలు పెడుతున్నామో, ఎలాగైతే మన సువార్త సభలు పెట్టి వాక్యాన్ని ప్రకటిస్తున్నామో, అలా వారి కూడా సభల్లోకి వచ్చి పబ్లిక్లోకి వచ్చి ఒక టైట్లు యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని ఒక టైట్లు పెట్టేసి వాక్యం చెబుతారంటే అటు చెప్పరు. మళ్ళీ వాళ్ళు అటు చెప్పరు. మరలా మనం చెబుతాం. ఈ మధ్య ఒక విషయాన్ని నేను ఆలోచించా. సత్తెనపల్లి ప్రాంతంలో ఒక అంశాన్ని మాట్లాడదాం అనుకున్నా. ఆ అంశం పేరు ఏంటంటే మహాదేవుని తగ్గింపు అనే విషయాన్ని మాట్లాడబోతున్నా త్వరలో. సత్తెనపల్లి ప్రాంతంలో మహాదేవుని తగ్గింపు. ఆ తగ్గింపు సమాజానికి ఎలాగుందంటే చులకన భావం అయిపోయింది. ఆయన తగ్గింపు సమాజానికి చులకన భావం అయిపోయింది. అందుకని దాని విషయంలో భవిష్యత్తులో ఒక 2 రోజులు మాట్లాడాలని పబ్లిక్లో నేను ఆశపడుతున్నా. కాబట్టి ఒకసారి చూద్దాం ఏషియా గ్రంథం. త్వరగా జస్ట్ నేను ఒక పావు గంట కంటే ఎక్కువ మాట్లాడను. ఆ తర్వాత మా మధ్యలో మా పెద్దలు ఆత్మీయులు మరి ప్రభుదాస్ అన్న గారికి మాట్లాడతాడు, మెయిన్ వర్తమానికులు. ఏషియా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి శరీరధారిగా రాకముందు ఒక ప్రవచనాన్ని ఏషియా గారు ఒక 700-800 సంవత్సరాల క్రితం లేవనెత్తుతున్న ఒక సందర్భాన్ని మీరు చూడాలి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమానేల్ అని పేరు పెట్టెను. ఆ ఇమానేల్ అన్న పేరుకి అర్థమైంది భాషాంతరం దేవుడు మనకు తోడు. ఇప్పుడు కన్యక గర్భవతి అనేది భూమి మీద పరలోకంలోనా? జాగ్రత్తగా వినాలి తమ్ముళ్ళు, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే క్రీస్తు దైవత్వ విషయంలో మనం రాజీ పడకుండా బ్రతకాలి. అవసరం ప్రాణాలు పోయినా సరే క్రీస్తు దైవత్వ విషయంలో మనం రాజీ పడటానికి లేదు. కన్యక గర్భవతి అయితే భూమి మీద పరలోకంలోనా? భూమి మీదే. ఇప్పుడు భూమి మీద ఇమానేల్ అని అతను పేరు పెట్టబడింది భూమి మీద కాదా? భూమి మీదే. ఇప్పుడు దేవుడు తోడు ఉంటాడనేది భూమి మీద కాదా? ఇది డైరెక్టర్. ఇప్పుడు ఈ ఇమానేల్ అనే పదం క్రొత్త నిబంధనలో ఉందా అంటాడు ఒక వ్యక్తి అమాయకత్వంగా. ఈ ఇమానేల్ అనే పదం, ఈ ఇమానేలు అనే పదం గ్రీకు పదం. దీని క్రొత్త నిబంధనలోకి వచ్చేళ్ళకే చాలా రకాలుగా తర్జమా చేసేళ్ళకే అక్కడ ఏం రాయబడింది అంటే మెస్సయ్య అని రాయబడుతుంది. ఇప్పుడు మెస్సయ్య అనే పదం మనకు కనబడుతుందా క్రొత్త నిబంధనలో? అంటే భాష మీద ప్రాముఖ్యత మనకు తెలిసి ఉండాలి అంటుంది బైబిల్. భాష మీద ఏం తెలియాలి మనకి? ప్రాముఖ్యత. హెబ్రూలు తెలియాలి, గ్రీకు తెలియాలి, ఇంగ్లీష్ తెలియాలి, తెలుగు. అంటే భాష మీద మన ప్రాముఖ్యత లేకపోతే పొరపాటు జరిగింది మనకి.
కాబట్టి దేవుడు మనకు తోడుండు అని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న ప్రవచనం ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న ప్రవచనం ఇది. పాత నిబంధన గ్రంథంలో ప్రభు అనే పదానికి కోరియాస్ అనేది ఉండుద్ది. పాత నిబంధన గ్రంథంలో పాత నిబంధన గ్రంథం ఏ భాషలో రాయబడిందని చెప్పాను? హీబ్రూ భాషలో రాయబడింది. హీబ్రూ భాషలో పాత నిబంధన గ్రంథంలో ప్రభు అన్న పదం దగ్గర కోరియస్ అని అర్థం. కోరియస్ అని అర్థం హీబ్రూ భాషలో. ఇప్పుడు ఈ కోరియస్ అన్న పదం ఎవరికి వర్తించబడింది పాత నిబంధనలు అంటే? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వర్తించబడేది. రెఫరెన్స్ చూద్దామండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి దైవత్వేషంలో చనిపోయిందా మనం తగ్గేది లేదు. విషయం చూద్దామండి. ఒకసారి చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఒకసారి చూద్దామండి. పదం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 110వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 110వ అధ్యాయం 1వ వచనం. ఇది కోరియస్ అనే పదం. కోరియస్ అనే పదం పాత నిబంధన గ్రంథంలోని కోరియస్ అనే పదం ప్రభువుని సూచన. ఇది దాదాపు పాత నిబంధనలో 6814 సార్లు రాయబడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ పదం పాత నిబంధన గ్రంథంలో 6814 సార్లు రాయబడింది. అంటే ఈ కొరియాస్ అనే పదం దగ్గర మనం తీసుకుంటే మూల భాషలో ఈ కొరియాస్ అనే పదం ఎవరికి వర్తించబడుతుందంటే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారికి వర్తించే పదం ఇది. ఇప్పుడు చదవండి 110వ అధ్యాయము 1వ వచనం కీర్తన గ్రంథము. ప్రభు అంట తన ప్రభువుతో సెలవిచ్చిన వాక్. అంటే ప్రభు ఎవరో ఆ ప్రభు ఎవరో అర్థమవుతుందా? ప్రభు ఎవరో ఆ ప్రభు ఎవరో. ఇది మాట్లాడుతుంది ఎవరు? భక్తుడు దావీదు గారు. నా ప్రభువు ఏమంటున్నాడు అక్కడ? ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చింది. అక్కడ ఎంతమంది కనబడుతున్నారు మనకి? ఇద్దరు కనబడుతున్నారు. నేను నీ శత్రువులను. అంటే ఇక్కడ తెలుగు పదంలోకి వచ్చేలకి మనకి ఏమనుంది? ప్రభు. అదే మూల భాషలోకి వెళ్ళిపోయాడుకో, ఈ పాత నిబంధన రాయబడింది దాంట్లో మనం చూసామనుకోండి, దాంట్లో ఏమని ఉండుతాయి అంటే హీబ్రూ భాషలో ఏమని ఉండుద్దంటే కొరియాస్ అనే పదం కనబడుతుంది మనకి. ఈ కొరియాస్ అనే పదం ఎక్కడైతే కనబడుతుందో, ప్రభు అనే దగ్గర ఎక్కడైతే కనబడుతుందో అక్కడ ప్రభు అనే యేసుక్రీస్తు వారి గురించి ఎక్కువగా మాట్లాడే సందర్భాలు మనకు కనబడతాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే యేసుక్రీస్తు వారు దేవుడు అనడానికి డైరెక్ట్ అయిన వచనాలు ఇవన్నీ కూడా. డైరెక్ట్ అయిన వచనాలు. మరొక మాట చూసుకున్నామండి. యెషయా గ్రంథం 9:6 వచనము. యెషయా గ్రంథం 9:6 వచనము. మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. అనుగ్రహింపబడిను, పుట్టిను, అనుగ్రహింపబడిను, పుట్టిను, అనుగ్రహింపబడిను. మీకు అర్థం కావాలి ఇక్కడ. పుట్టాడంటే అయిపోయేది కదా. అనుగ్రహింపబడటం అంటే వ్యత్యాసం ఉందా లేదా? పుట్టిన దానికి అనుగ్రహింపబడిన దానికి తేడా ఉందా లేదా? నాకు ఒక కుమారుడు పుట్టాడు అన్నదానికను నాకు ఒక కుమారుడు అనుగ్రహింపబడిన దానికి అన్నంత తేడా లేదు. ఆయన భుజము మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరు సమాధానకర్త? ఎవరు సమాధానకర్త? పాత నిబంధన గ్రంథంలో సమాధానకర్త వచ్చేలాగే యెహోవా దేవుడు కనబడతారు మనకి. ఇక్కడికి వచ్చేసరికి భవిష్యత్తులో సమాధానకర్త అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆయన హిస్టరీ, ఆయన చరిత్ర ఎలా పడితే తెలియక మాట్లాడుతున్నారు. భూమి మీదకి వస్తే చాలా చిన్నోడు కనబడ్డాడు. ఆయన చాలా చిన్నోడుగా చూస్తున్నారు ఆయన్ని. ఆయన తగ్గించుకొని వచ్చాడు, మనల్ని తగ్గించమనలా. ఇది మీకు బైబిల్ రూట్ అర్థం కావాలి. ఇక్కడ ఆయన తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. దేవుడు స్వరూపము కలిగిన వ్యక్తి దాసుడిగా భూమి మీద ఆయన తగ్గించుకొని వచ్చాడు. మనల్ని తగ్గించమనలా. నువ్వెందుకు తగ్గిస్తున్నావు? ఆయన నిన్ను తగ్గించమన్నా? ఆయన నిన్ను తగ్గించమన్నాడా? ఆయన తగ్గించుకొని వచ్చాడు మన కోసం.
తగ్గించుకొని వచ్చిన ఆయన సంపూర్ణ నరుడా? తగ్గించుకొని వచ్చిన ఆయన దగ్గర సంపూర్ణ నరుడుగానే ఉన్నాడు భూమి మీద. ఆయన ఒక క్రమ పద్ధతిలో భూమి మీదకి వచ్చాడు. ఆ క్రమాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఎందుకంటే ఆ క్రమానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరయ్యా అంటే ఏనే క్రమాన్ని తప్పితే, ఏనే క్రమ పద్ధతులు లేకపోతే ఇంకెక్కడ చట్టం కాపాడబడేది? నూతన నిబంధన. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతా. ఇప్పుడు నా కొడుకు అక్కడికి వచ్చి కూర్చున్నాడు, నేను కుర్చీలో కూర్చున్నా, ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఈలోపు ఇలాగా దైవజనులు వచ్చారు పెద్దలు. నేను లేచి కుర్చీ వేసా నా బిడ్డ ముందు. వాళ్ళకి ఏం అర్థమైంది? అక్కడ నాకంటే పెద్దవాళ్ళనే నేను గౌరవించాలా వద్దా? అది చూసి నన్ను చూసి నా కొడుకు రేపు ఏమైపోతారో అలాగనే ఎదుటి వాళ్ళని గౌరవిస్తాడు. తండ్రిని సంకల్పంలో యెహోవాదేవుడా తగ్గుండాలా వద్దా? తగ్గుండాలా వద్దా? ఇది ఒక క్రమ పద్ధతి చూపిస్తున్నాడు. భూమి మీద ఒక క్రమ పద్ధతి చూపిస్తున్నాడు ఆయన. ఈ క్రమ పద్ధతిలో ఆయనలో ఉన్న మరో కోణం ఏందో ఇప్పుడు యోహాను సువార్తలకు మీరు రండి. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. మొదటగా యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి వచనం చూడండి మీరు ఒకసారి. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుడి వద్ద నుండును. ఇప్పుడు ఆదిలో ఎవరున్నారు? దేవుడు. ఆ దేవుడి దగ్గర దేవుడిగా ఉన్న యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఇది నిత్యత్వానికి సంబంధించింది. ఇప్పుడు ఈయన ఎలా వచ్చిన భూమి మీదకి? 14వ వచనం చదవండి ఒకసారి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణి. మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది కృపా సత్య సంపూర్ణుడిగా. సంపూర్ణుడిగా అంటే సగమా? పూర్తి 100% మన మధ్య నివసించెను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ కృపాసత్త సంపూర్ణత ఒక మానవుడికి సాధ్యమా? కృప, సత్యం, సంపూర్ణత అంటే వచ్చి నాయన దేహాన్ని ధరించుకున్నాడు, కానీ ఆయనలో ఏముంది? దైవత్వం ఉంది. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. 3 నుంచి 4 వచనాలు 2 కమెండే ఉంటాయి. చూడండి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు. ఎవరైనా భూమి మీద సంఘటనే చెబుతుంది ఇక్కడ. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క, మీరు జాగ్రత్తగా తత్వం అంటే చదువుతున్నప్పుడు, ఆ తత్వము యొక్క మూర్తిమంతమై ఉండి చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరి తత్వం అంటది? ఎవరి తత్వం కలిగి ఉన్నట్టు యేసుక్రీస్తు వారు భూమి మీద? ఇప్పుడు దేవుడి తత్వం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకు తత్వం ఉంది, మానవ తత్వం. మనకు ఆకలి అవుద్ది, ఒకళ్ళు నేర్పాల్సిన అవసరం లేదు, మనం పోయి తినేస్తాం. చిన్నపిల్లలైనా ఆకలి అవుతుంటే, దాహం అవుతుంది, ఒకళ్ళు వచ్చి మనకి మంచినీళ్ళు నేర్పడం అవసరం లేదు, మనం పోయి తాగి వస్తాం. మీకు అర్థమవుతుందా? చురుగు తగిలిద్ది, ఒకళ్ళు చెప్పనవసరం లేదు, మనం ఏడుస్తాం చురుగు తగిలితే. ఇది తత్వం. ఇది పుట్టుకతోనే వచ్చేది, ఒకళ్ళు నేర్పితే వచ్చేది కాదు. ఇక మిగతా అంటావా సెకండరీ అవన్నీ కూడా నేర్పితే వచ్చాయి. ఇది మనిషిలో ఉన్న తత్వం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పుడు ఆయనలో ఏం తత్వం ఉందంటే దైవత్వం ఉంది. దైవ తత్వం ఉంది ఆయనలో. తండ్రిలో ఏదైతే ఉందో ఆ తత్వం ఆయన కలిగి ఉన్నాడు భూమి మీద. కానీ ఒక క్రమ పద్ధతిగా ఆయన వచ్చాడు కాబట్టి, క్రమపద్ధతిగా వచ్చాడు కాబట్టి, శరీరాన్ని ధరించుకొని వచ్చాడు కాబట్టి, ఈ దైవతత్వాన్ని శరీరానికి అమర్చుకోవాలా, శరీరానికి దాన్ని వినియోగించుకోవాలా. ఒకవేళ ఈ దేవుడి తత్వం అనేది శరీరానికి ఆయన వినియోగించుకున్నాడు అనుకోండి, ఆయన శిలువ వేయగలుగుతారా? ఆయన కొట్టగలుగుతారా? ఆయన మేము ముఖాన్ని ఊమేయగలుగుతారా? వాళ్ళ ఇద్దా. ఒక సందర్భంలో అంటాడు కదా, పేతురు చెవు నరికితే తొందరపడి ఏమంటాడు?
నేను నా తండ్రిని వేడుకుంటే ఎంతమంది వస్తా అన్నారు? చాలా సైన్యం ఉన్నారు అక్కడ, లక్షల కొద్ది దూతలు ఉన్నాయి. ఒక్క దూత వాల్యూ ఎంతో చెప్పమంటావా? రాత్రి పూటే 2 లక్షల నుంచి 2,70,000 మంది లేపేసే కెపాసిటీ కలిగిన దూతలు ఉండే దేవుని దగ్గర. అట్టడి కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. ఏం పేతురు, నా స్టామినా నీకు అర్థం కావట్లేదు, నువ్వు మెదలకుండా అంటాడు. వినియోగించుకోలా, ఆగిన తగ్గించుకోలేతే మనం తగ్గిస్తున్నాం. చూడండి, అసలు మనం తగ్గించడానికి లేదా అండి. ఒకడు అంటాడు, దేవుడా ఎక్కడుందో దేవుడని. దేవుడు ఒక్కడేనే కదా ఉంది బైబిల్లో. ఇప్పుడు మనకి యేసుక్రీస్తు దేవుడు అయితే, పరిశుద్ధాత్మ దేవుడు అయితే, ముగ్గురు దేవుళ్ళ. ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు మాట్లాడే మాటలు నన్ను అడిగితే, దేవుడనే పదానికి గ్రీకు పదంలోకి వచ్చేసాలకే, బైబిల్ గ్రంథంలో రాయబడిన పదాలు వచ్చేసాలకే ఎలోహిం అనే పదం వస్తుంది. ఎలోహిం అనే పదంలో ముగ్గురు ఇవి ఉన్నారు. అంటే దేవుడి గురించి బహుళత్వం ఉంది ఆ పదం బైబిల్ రాయబడిన ఆ పదాల్లో. కుటుంబం, రవి గారి కుటుంబం ఒక్కడా, భార్య పిల్లలు మొత్తం కలిపి కుటుంబం అంటారు. యేసుక్రీస్తు వారి శరీరాన్ని ధరించుకొని వస్తే మనకు ఎలా ఉందంటే తగ్గిస్తున్నారు. దేన్ని బట్టి తగ్గిస్తున్నారు అంటే ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తాను. మధ్యలో ప్రభుదాస్ అన్న గారు ఉన్నారు. ఎందుకు తగ్గిస్తున్నారంటే, దేవుడికి నరుడికి మధ్యవర్తి ఎవరంట? దేవుడికి నరుడికి మధ్యవర్తి ఎవరు? నరుడైన క్రీస్తు. ఎవరంట? నరుడైన క్రీస్తు. అన్న కూర్చోండి అబ్బా, కూర్చోండి. నరుడైన క్రీస్తు. ఎక్కడుంది ఈ పదం? తిమోతి గారు రాసిన పత్రిక తీయండి ఒకసారి. ఎక్కడుంది ఈ పదం చూడండి ఒకసారి. మీకు అక్కడ ఒక మాట చెప్పేసి నేను ముగిచేస్తాను. తిమోతి గారు రాసిన పత్రిక అన్న, 2 తిమోతి గారు రాసిన పత్రిక, క్షమించండి, 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మీరు చూడండి. దేవుడి ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే. ఎందుకు పౌలు గారు ఇది లేవనెత్తింది? తిమోతి గారు రాసిన పత్రికలో పౌలు గారు ఎందుకు లేవనెత్తింది? ఇది ఒక సేవకులకు రాయబడిన డాక్యుమెంట్. ఇది సంఘానికి రాయబడింది కాదు, ఒక సేవకుడికి రాయబడిన డాక్యుమెంటు. ఒక సేవకుడికి మరొక సేవకుడు. అంటే ఈ తిమోతి గారు రాసిన పత్రిక రాస్తున్నప్పుడు ఇక ఫైనల్ స్టేజ్ పౌలు గారిది, ఇక మరణానికి దగ్గర అయిపోయింది ఆయన. పౌలు గారు రాసిన చివరి పత్రిక తిమోతి గారు రాసిన పత్రిక. ఇక మరణ దినాల దగ్గరకు వచ్చినాయి. ఎందుకు ఇది లేవనెత్తాడు? నరుడు అని యేసుక్రీస్తు వారి పౌలు గారు ఎందుకు అన్నాడు అంటే, అసలు పత్రిక ఎవరిని మనకు తెలియాలి. నీకు ఒక మొక్క తీసుకున్నావు అనుకో, నీకు అర్థం కాదు. అసలు పౌలు గారు ఆంతర్యం ఏంటి, ఏ ఉద్దేశించి ఆ మాట రాస్తున్నాడు అక్కడ? ఎందుకు నరుడు అని అంటే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద రాలేదనే బోధలు అప్పటికే సమాజాన్ని చుట్టేసినాయి. ఒక మాట మనం మాట్లాడేటప్పుడు, పత్రికలో ఒక మాట మనం తీసుకుంటున్నప్పుడు, ఆ పత్రిక ఉద్దేశం ఏంటి, ఆ పత్రిక ఆలోచన ఏంటి, ఆ గ్రంథకర్త ఆలోచన ఏంటి, ఏ ఉద్దేశంతో రాస్తున్నాడు, ఏం తెలియపరచబోతున్నాడు, ఏం ఉద్దేశాన్ని అక్కడ ఉన్న సేవకుడు తెలియపరుస్తున్నాడు అనేది ఒక మైండ్లో మనం పెట్టుకుంటేనే సరైన సమాచారం వచ్చింది. అప్పటికే యేసుక్రీస్తు భూమి మీద శరీరాన్ని ధరించుకొని రాలేదనే బోధలు ఎక్కువైపోయినాయి. ఎక్కువ మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అప్పుడు పౌలు గారు తెలియపరుస్తుందంటే, యేసుక్రీస్తు వారి శరీరాన్ని ధరించుకొని రాకపోతే, నరుడుగా రాకపోతే, ఆయన ప్రాణం పెట్టకపోతే మనకు రక్షణ వచ్చిద్దా? రక్షణ రాదు, దేవుడి చిత్తం నెరవేరదు. కాబట్టి అర్జెంటుగా తిమోతి ఇలాంటి దుర్బోధల విషయంలో ఖండితంగా ఉండాలి. దడి సేవకుడు నువ్వు జాగ్రత్త, సంఘాన్ని నువ్వు బలపరచాలి, దుర్బోధల మీద నువ్వు పోరాడాలి అంటున్నాడు పౌలు గారు. దాని ఉద్దేశం అది. దాని ఉద్దేశం ఏది నేను అడుగుతున్నాను. సంపూర్ణ నరుడా, మధ్యవర్తిగా ఆయన నరుడా? నిజంగా నరుడా? యేసుక్రీస్తు నిజంగా నరుడా? మన మధ్యలో పెద్దలు ప్రభుదాస్ అన్న గారు ఉన్నారు. మనకు ఎగ్జాంపుల్ చెప్పిండు అన్న. రాడ్ బిల్డింగ్ మేస్త్రి అనుకోండి, రాడ్ బిల్డింగ్ మేస్త్రి. ఇప్పుడు నిజంగా రాడ్ బిల్డింగ్ మేస్త్రినా? ఒకసారి ఆలోచిస్తే మనం ఆయన చరిత్రలో పడి, ఆ హిస్టరీలో పోయి మనం చూసామనుకోండి, ఆయన నిజంగా రాడ్ బిల్డింగ్ మేస్త్రా, దైవజనుడా? అక్కడ ఆ కాసేపు పని చేయటానికి వచ్చాడు అతను ఆ పని చేయటానికి వచ్చినప్పుడు ఏంటంటే, కుటుంబ పోషణ కొరకు ఒక మేస్త్రిగా మనకు కనబడ్డాడు. ఇంకొంచెం లోతుల్లో పోయి మనం ఆలోచిస్తే ఎవరంటే,
దేవునికి ప్రతినిధిగా నిలబడిన గొప్ప సేవకుడు. అది చూడు నువ్వు. ఏంటి రాడ్డిటేస్తున్నావు? నవ్వుబాకు. సుత్తేంది ఇట్ట కొట్టావు అనవాకు. నువ్వు నవ్వే ముందు, నువ్వు ఎగతాళి చేసే ముందు ఆయన ఎవరైనా కొంచెం నువ్వు ఆలోచిస్తే నడినెత్తు నుంచి అరికాల వరకు చెవట్లు ఎట్లా కారాలి. ఎందుకు పౌలు గారు ఈ మాట అన్నాడంటే అప్పటికే దుర్బోధలు వచ్చేసి. చూడండి, యోహాను గారు రాసిన 2వ పత్రిక చూడండి. అప్పటికే దుర్బోధలు ఎక్కువ వచ్చేసి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి రాలా, మరణించలేదు. ఆయన మరణించలేదు, దుర్బోధలు ఎక్కువైపోయి. ఆ దుర్బోధల విషయంలో అపోస్తులు నిలబడ్డారు. ఆ దుర్బోధల విషయంలో ఆదిమ సంఘం నిలబడింది. ఆ దుర్బోధల విషయంలో ఎప్పటికే భూమి అంతమైపోయేంత వరకు నిజ క్రైస్తవుడని మనలాంటి వాళ్ళు నిలబడాలి. యేసుక్రీస్తు వారు దేవుడు కాదన్న వాడు కేర్ ఆఫ్ అడ్రస్ లేదు. రక్షణలో గుర్తుపెట్టుకోండి మీరు. కేర్ ఆఫ్ అడ్రస్ లేనివాడు నన్ను అడిగితే వాడు ఎవరి సంబంధాన్ని కూడా చూపిస్తాను. ఫైనల్గా ఒకసారి చూడండి, యోహాను గారు రాసిన 2వ పత్రిక ఒకే పేజీ ఉంటుందో చూడండి. 7వ వచనం కాదు, చదవండి ఒకసారి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకోనని వంచకులు అనేకులతో పాయింట్ అండర్లో చేయండి. పౌలు గారు నరుడు అని తీమోతి గారు రాసిన పత్రికలో ఎందుకంత కంటచగా చెబుతున్నాడంటే అప్పటికే దుర్బోధలు ఎక్కువైపోయినాయి. యేసుక్రీస్తు నడుగా భూమి మీద రాలా, దేహాన్ని ధరించలా, ప్రాణం పెట్టలేదని అనేక మంది బయలుదేరట. ఎక్కువ ప్రకటిస్తున్న వాళ్ళు ఎవరంటే దుర్బోధకులు. సత్యాన్ని ప్రకటిస్తుందంటే కొద్ది మంది చూడండి, అనేకులు బయలుదేరారట. అప్పటికి అనేకులు బయలుదేరారు. అనేకులు బయలుదేరారు. ఆ దుర్బోధకులు పిల్లలు కూడా వారసత్వాలు ఇప్పుడు కూడా ఉన్నాయి అన్నమాట. మన తరంలో కూడా ఉన్నాయి అవి బోధలు. ఒకడు కుమారుడు అంటే నీ రక్షణ. దేవుడు పొరపాటు నడబాకు, పొరపాటును దేవుడు అంటే నీకు రక్షణ లేదంటాడు. మరొకడు వచ్చేసేవాడు అసలు దేవుడే కాదు, కుమారుడే కాదు, ఒక పాత్ర. గతికివాదం అని ఒకటి ఉంది. ఇది మరీ దరిద్రమైన బోధ, కరోనా కంటే డేంజర్ బోధ. కరోనా వచ్చిందంటే మహా అయితే దేహానికే అది. కానీ గతికివాద బోధనలను చేత హృదయాన్ని టచ్ అయింది అనుకోండి, ఆత్మ నరకానికి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, ఆయన కేవలం ప్రవచనాల్లో ఉన్నాడే కాబట్టి ఆయన పెద్ద పాత్రే కాదు. ఇంకా చెప్పాలి అంటే అసలు మనం చెప్పలేం. కానీ అన్నలో తెలుసు వాళ్ళ మాటలో. వాళ్ళు ఏమంటారు చెప్పంటారు యేసుక్రీస్తు వారి గురించి? అసలు చేయలేనోడండి, సమర్థం లేనోడండి, చేతకానోడండి అని కూడా అన్నారు. అలాంటి పనికి మాలిన బోధల మధ్య మనం నిలబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని ప్రపంచ చరిత్రలో ఆకాశాలు ఎత్తు శిఖరాల మీద నిలబెట్టాలి. వాడే క్రైస్తవుడు. అనేకులు బయలుదేరారా. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధై ఉన్నాడు. వంచకుడు క్రీస్తు విరోధై ఉన్నాడు. ఒక చిన్న లాజిక్ చెప్పి నేను ముగిచేస్తాను. ఎందుకంటే ఇది ఇప్పుడుతో అయిపోయేది కాదు. మనం చనిపోయేంత వరకు కూడా యేసుక్రీస్తు దైవత్వం గురించి మనం మాట్లాడుకోవాల్సిన సబ్జెక్టులు ఇవన్నీ కూడా. ఒక మాట చెబుతాను, జాగ్రత్తగానండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అన్నాడు అనుకోండి, ఎవరు అసలు యేసుక్రీస్తు వారు దేవుడు కాదనే వాళ్ళు ఎవరు చెప్పండి నాకు. ఫస్ట్ ఆల్ యేసుక్రీస్తు వారు దేవుడు కాదనేది ఎవరు చెప్పండి. ఫస్ట్ ఆల్ మానవుల కంటే ఎవరు? రైట్, దైవమే. యేసుక్రీస్తు వారు దేవుడు కాదనేది దైవమే. ఎందుకంటే వాడు దేవుడు కాలేడు. ఎందుకు కాలేడు? వాడు కలిగింపబడిన వాడు, దేవుడు కలిగించిన వాడు. కాబట్టి వాడు దేవుడు కాలేడు. కాబట్టి వాడు అసూయ ఏంటి? నేను దేవుడు కావట్లేదు కాబట్టి ఇతరులు కూడా నేను దేవుడు అనిపించకుండా చేయాలనేది వాడి ప్లాను. వాడికి దేవుడు ఇవ్వలా, వాడు పక్కన కూర్చోబెట్టుకోవాలా, వాడు ఏ కాడికి అవతల పెట్టేసాడు తప్ప దేవుడి దగ్గరకు కూడా రాడేలా. అప్పుడు వాడు కలిసి వాడు వేసుకున్న ఒక అంచెన ఒకటి ఉందో చూద్దామండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక చూడండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. దశలోనికి రాసిన 2వ పత్రిక తీసారా?
రైట్, తీశారా? రెండో పత్రిక మీరు 4 నుంచి చదవండి. 4 నుంచి ఏది దేవుడు అనబడును ఇంపబడును దాని అంతటికి ఎదిరించుచు. ఎవరు ఎదిరిస్తుంది? దేవుడు. యేసుక్రీస్తు వారు దేవుడు అన్న దాన్ని ఎదిరిస్తుంది ఎవరు? లేఖనాల పౌలు గారు చెబుతారు, ఎదిరిస్తుంది ఎవరు? యేసుక్రీస్తు వారు దేవుడు అనబడుతుంటావు, దానిలో ఎదిరిస్తుంది ఎవరు? వాక్యాన్ని చూడండి. అక్కడ యేసుక్రీస్తు వారు దేవుడు అనే లేఖనాలు చెబుతుంటే ఎదిరించే భావం ఎవరిదో చూడండి ఒకసారి మీరడా. ఎదిరిస్తూ వాడు తానే హెచ్చించుకుంటున్నాడు. వాడి దేవుడు కాదు, కానీ నేను దేవుడిగా ఉండాలనుకుంటాను. వాడి దేవుడు అర్హత లేదు, కానీ దేవుడిగా ఉండాలనుకుంటున్నాడు. దేవుడు ఉండే స్థానంలో నేను కూర్చోవాలనుకుంటాను. దేవుడి సింహాసనం మీద నేను కూర్చోవాలనుకుంటాను. ఈ స్వభావం, ఈ లక్షణం ఎవరిదంటే సాతాను గారిది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దేవుడు కాదనే స్వభావం ఎవరిది? లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు వారి దేవుడు సాతాను గారిదే. వాడి బ్యాచే, వాడి పిల్లల స్వభావం. ఒక పెద్దవాడు ఒక చిన్నవాడికి ఎలా లోపడాలో, ఒక తండ్రికి ఒక కుమారుడు ఎలా లోపడాలో ఒక క్రమ పద్ధతి ఆయనే చూపించకపోతే సమాజానికి క్రమం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక తండ్రి ఒక కుమారుడు పట్ల ఉండే ప్రేమ, కుమారుడికి తండ్రి పట్ల ఉండే ప్రేమ, ఈ ప్రేమ అనేది వాళ్ళ క్రమ పద్ధతిలో చూపించకపోతే ఇక సమాజానికి ఎలా వచ్చింది? బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే జాగ్రత్తగా రండి. భార్య భర్తగా లోబడాలి. ఎందుకు లోబడాలి చెప్పండి మీరు? భార్య భర్తగా లోబడాలి. ఎందుకు లోబడాలి? భార్య భర్త ఎందుకు లోబడాలి? మొదటగా తన స్వరూపాన్ని మొదటగా ఇచ్చింది ఎవరికి? దేవుడు. ఆదాం కంటే పురుషుడికి మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు? పురుషుడికి. రెండో స్థానం ఎవరికి ఇచ్చాడు? స్త్రీకి. క్రమ పద్ధతి. నీకంటే స్త్రీ కంటే మొదటగా పెద్దోడు ఎవరు? పురుషుడు. తర్వాత ఎవరు చిన్నోళ్ళు ఎవరు? స్త్రీ. కాబట్టి మనం పెళ్లి చేసుకునే విధానాలు కూడా చూడండి. పురుషుడు పెద్దోళ్ళే ఉండాలి, స్త్రీ చిన్నవాళ్ళే ఉండాలి. పురుషుడు పెద్దోడే ఉండాలి, స్త్రీ చిన్నవాళ్ళు. అంటే ఇంచుమించుగా 4-5 సంవత్సరాలు స్త్రీ తక్కువగా ఉండాలి. అదే క్రమ పద్ధతి. ఇప్పుడు దేవుడు మనకి తండ్రి అయినప్పుడు, యేసుక్రీస్తు వారికి ఆయన తండ్రి అయినప్పుడు, ఆయన కుమారుడు అయినప్పుడు క్రమ పద్ధతిలో కుమారుడు తండ్రికి ఏం పడాలి? లోబడాలి. ఆయన లోబడుతుంటే తండ్రికి నువ్వు తక్కువగా చూస్తున్నావు అంటే అసలు నీ మైండ్ సెట్ ఏందో నాకైతే అర్థం కాల. తండ్రి కూడా మహింపరిచాడు, కుమారుని మహింపరచలేదా? వాళ్ళని వేరు చేయకూడదు. వాళ్ళకుండా రిలేషన్ మనకు పూర్తిగా అర్థమైతే ఇంత దూరం వ్యవహారాలు రా మనకి. పురుషుడు దేవుడు మొదటగా చేశాడు కాబట్టి, తర్వాత స్త్రీని చేశావు కాబట్టి, మొదటగా దేవుడు ఏం చెప్పాడు స్త్రీకి? ఇదిగో నువ్వు పురుషుడికి నువ్వు లోబడాలి. క్రమం. ఆయన పరలోకంలో సంకల్పంగా తండ్రిగా ఉన్నాడు కనుక, కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు కనుక, ఈ కుమారుడు తండ్రికి లోబడే తత్వాన్ని ఎందుకు చూపిస్తారంటే ప్రపంచ మానవాళ్ళకు ఒక మార్గదర్శకుడు ప్రభువుని యేసుక్రీస్తు. కానీ నువ్వు తక్కువ చేయబాకు. మరి ఆయన సరిగా క్రమాన్ని చూపించకపోతే ఈరోజు మనకెక్కడో తగలేనిది క్రమం. ఆయన క్రమాన్ని చూపించకపోతే ఈరోజు మనకెక్కడ తగలేనిది క్రమం. మనకంటే పెద్దలు మన మధ్య ఉండేవాళ్ళు, వాళ్ళని ఎందుకు అక్కడ కూర్చోబెట్టాలి, మనం ఎందుకు కింద కూర్చోాలి? క్రమం, అది మర్యాద, పద్ధతి, ఒక క్రమం. అప్పుడప్పుడు వీళ్ళు కూడా వాళ్ళు కూర్చుంటారు కింద. కొన్ని సందర్భాల్లో ప్రభుదాస్ అంటే చాలా సందర్భాల్లో కూర్చోండవు. వద్దు అనుకో, వద్దులేని కింద కూర్చోండి, అక్కడ కూర్చుంటాడు తమ్ముడు అంటాడు. ఇప్పుడు అక్కడ కూర్చున్నంత మాత్రం ప్రభుదాస్ అంటే తక్కువ? నీ దృష్టిలో ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నా కాబట్టి నాకు అక్కడ తక్కువ నేను ఊహించుకోవాలా? అది కాదు. మధ్యలో వచ్చాడు కాబట్టి, ప్రార్థన జరుగుతుంది కాబట్టి వాక్యానికి డిస్టర్బ్ అయిద్దామని కూడా ఆలోచించుకొని పెద్దవాడిగా, పెద్ద మనసుతో, దేవుడి జ్ఞానముతో వాక్యం డిస్టర్బ్ కాకూడదు, వాక్యం ఇబ్బంది పడకూడదు, వినేవాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు అని అక్కడ కూర్చోవటానికి అన్న అడ్జస్ట్ అయిపోయాడు. అంతేగాని నాకంటే చిన్నోడని కాదు. మీతో పాటు పాత నిబంధనలో కొరేస్ అన్న పదం దగ్గర ప్రభువుని యేసుక్రీస్తు వారు కనబడతాడు. ఎలీహం అన్న పదం దగ్గర ముగ్గురు మనకు కనబడతా ఉంటారు. శరీరధారిగా తాను తగ్గించుకొని ఆ దైవత్వాన్ని ఆయన వాడుకోవాలి. ఇది